ప్రకృతి మనల్ని తన ఒడిలో చేర్చుకోవడానికి చేతులు చాచి ఆరాటపడుతోంది. దివ్యానుగ్రహం పూర్తి శక్తితో ప్రవహిస్తోంది. ఇటువంటి సదవకాశం మరలా కొన్ని వేల సంవత్సరాల వరకు రాకపోవచ్చు. ఇప్పుడు ఈ అవకాశాన్ని జారవిడుచుకున్నవారు మరలా కొన్ని యుగాల వరకు దీనిని పొందలేకపోవచ్చు. మరొక దివ్య వ్యక్తిత్వం ఈ ప్రపంచంలో అవతరించే వరకు ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. మోక్ష సాధన సాక్షాత్కారం మరలా ఆ సమయంలో సరళం కావచ్చు. అయినా ఈ రోజున్నంత సరళంగా ఆ సమయంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో నిర్మాణాత్మకమైన కార్యక్రమమే తప్ప విధ్వంసక కార్యక్రమం అప్పుడు అమలులో ఉండకపోవచ్చు. ఈరోజు చేసిన చిన్న త్యాగం కూడా అతి గొప్ప ఫలితాలను ఇవ్వడానికి సహాయపడవచ్చు. దివ్య సుధాధార ఇప్పటికే ప్రవహిస్తోంది. కనీసం ఆ దివ్య మహాసాగరం ఒడ్డుకు చేరుకుని స్వచ్ఛమైన దివ్యమైన గాలిని పీల్చుకునేలా అక్కడి వరకు చేరుకోవడానికి అవసరమైన కనీస త్యాగాన్ని అందరూ చేయుగాక. దుఃఖపూరితమైన ప్రపంచంలో ఉన్న ఆ దివ్య వ్యక్తిత్వం యొక్క అనంతమైన కృప వలన ఇదంతా ఈరోజు సాధ్యమవుతోంది. సమీప భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం అవుతుందని ఆశించగలరా? ఈరోజు జరుగుతున్నట్లు కేవలం కనుచూపుతోనే అనంత పరిధులు దాకా కొనిపోగల సరళమైన అవకాశాలు మరల సాధ్యమా? ప్రకృతి కార్యనిర్వహణకు సంబంధించిన తన ప్రాథమిక కర్తవ్యంతో పాటు తన సమయాన్ని మీ ఆధ్యాత్మిక శిక్షణకు వినియోగించడం నిజంగా మీ అదృష్టం. ఇటువంటి ఆశాజనకమైన అంశాలను దృష్టిలో ఉంచుకోకుండా ఈ అవకాశాన్ని చేజార్చుకునేవారు ఆయన భౌతిక ప్రపంచం నుండి వెడలిపోయిన తర్వాత విచారించవలసి వస్తుంది.